ఇంతకుముందు టమాటాలు ఉడకబెట్టుకున్నాం కదా, టమాటా చారుకు పోసుకు జీలకర్ర వేసిన. ఇగో ఎర్రమిరపకాయలు, నేను అల్లం వెల్లి పేస్ట్ వేసుకోను ఫ్రెండ్. టమాటా చారులో ఎల్లిపాయలు దంచి వేసుకుంటా. ఇక్కడ గోకరకాయ ఫ్రై. నూనె పోసి జీలకర్ర వేసిన. గోకరకాయ వేసిన. పోపు మాడిపోతుంది. పసుపు వేసిన. ఇక టమాటా రసం తీసుకొని ఇందులో పోసులో పెట్టేసుకుని తగినంత సాల్ట్ వేసుకొని మసాలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్. టేస్ట్ సూపర్ ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. పొద్దున పిల్లల లంచ్ ఆలు ఫ్రై చేసిన. ఇప్పుడు మాకు లంచ్కు టమాటా చారు, గోకరకాయ ఫ్రై. నేను ఎక్కువ దొడ్డుకాయ వాడతాను ఫ్రెండ్, చారులా పప్పులా. ఇంతకుముందు వేసిన సార్ కొద్దిగా గోకరకాయ ఉడికినాక ఎల్లిపాయ దంచేసుకున్నాం. ఫ్రైలా కొంచెం ఫ్రై పసుపు వేసుకున్నా. ఎక్కువ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వాడను ఫ్రెండ్. వెల్లుల్లి దంచేస్తా. ఓన్లీ చికెన్ మటన్లో వేస్తా అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇట్లా ఒకసారి సింపుల్గా వేసుకొని చూడండి ఫ్రెండ్, టేస్ట్ బాగుంటుంది. మీ ఇష్టం ఫ్రెండ్, ఇలా కొత్తిమీర వేసుకుంటే మీ ఇష్టం. గోకరకాయలో కలమాకు వేస్తున్నా ఫ్రెండ్. చెప్పాను కదా ఫ్రెండ్, ఫ్రైలల్లో మాత్రం సన్న సాల్ట్ వేస్తా. పప్పు, చారు, పచ్చి పులుసు వీటిలలో అయితే దొడ్డుకాయ వేసి వండుతా. కొంచెం హెల్త్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్. మీ టేస్ట్కి దగ్గర కారం. నేను పచ్చిమిర్చి అసలే ఎక్కువ వాడా. పచ్చిమిర్చి తింటే మనకు కడుపు, ఎవరికైనా అంతే, గ్యాస్ ఫామ్ అయి లేని అడ్డమైన రోగాలు. ఫ్రైలల్లో కొబ్బరి పొడి అన్న నువ్వుల పొడి అన్న వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి ఆరోగ్యం. ఈరోజు మా లంచ్ పొద్దున ఆలు ఫ్రై, ఇప్పుడు గోకరకాయ ఫ్రై, టమాటా చారు. నేను ఇందులో కూడా పచ్చిమిరపకాయలు వేయ, ఎండుమిర్చి వేస్తా, ఎల్లిపాయ దంచేస్తా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయ. చూడండి ఫ్రెండ్, అట్లా టేస్టులు కూడా కొంచెం మారితే, టేస్ట్ మంచిగా ఉంటే మనం కూడా తినొచ్చు కదా. బాయ్ ఫ్రెండ్. ఈరోజు నా వీడియోకి లైక్. ఎవరికైనా ఏదైనా కర్రీ కావాలంటే చేసి పెడతా. సింపుల్గానే చేస్తా ఫ్రెండ్. నాకు మసాలాలు అవన్నీ తినాలనిపించదు, టేస్ట్ బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్.